ఫస్ట్ టైం ఎంతో ఆశగా ట్రై చేస్తున్నా అండి. ఫస్ట్ టైమే ఇంత ఫట్ అవుతదని అస్సలు అనుకోలే. నేను, మా ఆయన, మా అక్క వాళ్ళ పాప దీని మీద ఎన్ని ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నామో. ఆశగా గంట సేపు వెయిట్ చేసినాం. అంటే దీని ప్రాసెస్ అంత టైం అయింది. కొత్తగా కదండీ, నాకు తెలవక అంత ప్రాసెస్ అంత టైం అయ్యిందండి. లైఫ్‌లో ఫర్ ది ఫస్ట్ టైం ట్రై చేసిన. ఫస్ట్ టైమే మిస్టేక్ చేసిన. వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమైతది ఏం మిస్టేక్ జరిగిందని చెప్పేసి. అట్లాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో లాస్ట్ వరకు చూడండి, ఓకేనా? నేనైతే ఇక్కడ చూస్తున్నారు కదా, హ్యాపీ అండి ఓరియో 2 మిక్స్ చేసి కేక్ చేద్దామనైతే ట్రై చేస్తున్నా అండి. మొన్న షాప్‌కెళ్ళినప్పుడు ఈనో ప్యాకెట్ తీసుకొచ్చిన. అదేదో వీడియోలో చూసిన. కేక్ చేసేటప్పుడు బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా 2 లేకున్నా ఈనో ఒకటి ఉంటే సరిపోతది. ఈనో ప్యాకెట్ ఏసేసి కేక్ చేయొచ్చు అని చెప్పేసి అయితే ఇన్నా. కానీ నిజంగా అసలు ఎక్కడ మిస్టేక్ జరిగిందో అనేది నాకు కొంచెం అర్థమైంది. నిజంగా అదే మిస్టేకో కాదో అనేది మీరు కామెంట్ చేయండి. నిజంగా ఫట్ అయింది వీడియో. ఫైనల్ వరకు చూస్తే మీకే అర్థమైతదండి. ఎన్నో హోప్స్ పెట్టుకున్నాం కేక్ మీద. ఆశగా తిందాం అనుకుంటే ఇంకా అలా అయిపోయింది. ఏం చేస్తాం, నెక్స్ట్ టైం ఇంకా బెటర్‌గా ట్రై చేద్దాంలే. ఇప్పుడు కూడా కొంచెం పర్ఫెక్ట్‌గానే వచ్చింది కానీ, కేక్ తింటా ఉంటే బన్ను తిన్న ఫీలింగ్ లేకుండా రొట్టె తిన్న ఫీలింగ్ వచ్చింది ఫ్రెండ్స్ నాకైతే. అంటే అట్లా అతుక్కుపోయింది అడుక్కు. ఇంకా ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మళ్ళీ ఒక మంచి వీడియో చూసి అయితే నేను జాగ్రత్త తీసుకొని మళ్ళీ బెటర్‌గా ప్రిపేర్ చేయడానికి అయితే ట్రై చేస్తా. కానీ గ్యాస్ వేస్ట్ అంతా నా టైం వేస్ట్ అయిపోయిందండి. ఇంకేం చేద్దాం. మంచిగా అయితే అన్నీ మిక్స్ చేసుకొని, ఇంకేసుకొని ట్యాప్ కూడా మంచిగా చేసుకుంటున్నా. అదేదో నిమిషం, 2 నిమిషాల పాటు ట్యాప్ చేసిన ఫ్రెండ్స్. ఇంకా ఎట్లా ఎన్ని ఆశలతోటో ఇట్లా రావురాని వెయిట్ చేస్తా ఉన్నామన్నట్టు అందరం. కానీ ఏం చేద్దాం, ఇంకా అట్లా అయిపోయింది. నెక్స్ట్ టైం ఇంకా బెటర్‌గా ట్రై చేద్దాం. నేనైతే ఆల్రెడీ ఫ్రీ హీట్ చేసుకున్న, సాల్ట్ ఏసి ఇంక అట్లనే పెట్టేస్తున్నా. పెట్టడానికి, తీయడానికి కూడా ఎంత కష్టపడ్డానో ఫ్రెండ్స్. ఎందుకంటే అది ఎట్లుంది చూసిర్రు కదా! ఎక్కడ చేతి కాలుతదో, ఎక్కడ వేలు కాలిపోతదని. ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఏందో నేనే చెప్తా అండి. ఎక్కువ సార్లు మూత అనేది తీస్తూ పెట్టాను. అంటే మాడిపోతుందేమో కింద అని చెప్పేసి తీస్తూ పెట్టిన. నాకు తెలవదు కదా! ఇంకా అది పెట్టడం వల్ల ఒక్కసారి ఇట్లా పైకి ఉబ్బినట్టే మళ్ళీ కిందికి పోయింది. ఇక దానివల్ల మధ్యలో అనేది పిండి ఉడకనట్టు అనిపించింది నాకైతే. కిందికేమో పోయి అప్పంలాగా అయింది. ఇంకా మధ్యలో ఏమో పోయి కొంచెం పిండిలాగా అనిపించింది. అందుకే పర్ఫెక్ట్‌గా కాలేదేమో కేక్ అని అనిపించింది నాకు. మీరేమంటారో కామెంట్ చేయండి. మీ కామెంట్స్ కోసం కూడా నేను వెయిట్ చేస్తున్నా. ఎందుకంటే ఇది ఫ్లాప్ అయింది కదా! నెక్స్ట్ టైమ్ అన్నా హిట్ చేద్దామని చెప్పేసి. ఈసారి ఫట్ అయిపోయింది కదా! అందుకని చెప్పేసి. ఖచ్చితంగా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మన వీడియోస్ అయితే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన ఛానల్‌లో ఇట్లాంటి మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయి. చూసి ఎంటర్‌టైన్ అయ్యి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే లైక్ కొట్టి, షేర్ చేసి, కామెంట్ కూడా చేయండి. వీడియోలో నా వాయిస్ ఓవర్‌లో ఎక్కువగా సబ్స్క్రిప్షనే చెప్తా ఉంటా. అయినా కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. ఎక్కువ సార్లు చెప్పి ఇబ్బంది పెడుతున్నానా, అందుకే చేసుకుంటలేరా? అట్లా గిట్ట అయితే ఒకసారి కామెంట్ చేయండి. ఎక్కువ సార్లు ఇంకా చెప్పనీకి ట్రై చెయ్య. కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం నిజంగా చెప్తున్నా అండి. లిటరల్లీ మా ఆయన 9:00 షాప్‌కెళ్ళి తీసుకొచ్చిండండి కేక్ చేస్తా అంటే. ఎంతో ఆశగా మా అక్క వాళ్ళ పాపం, మా ఆయన అయితే వెయిట్ చేస్తా ఉన్నాడు. ఈ కేక్ ఇట్లా ఫ్లాప్ అయితది అనుకోలేను. కేక్ అయ్యిందండి. కానీ అది ఏ రకపు కేకో అనేది నేను చెప్పలేకపోయినా. కానీ టేస్ట్ మాత్రం బాగుందండి. ఏ మాటకి ఆ మాటనే. రొట్టె అయినా సరే తియ్యటి రొట్టెలాగా ఉంది. అందుకే నాకు చాలా నచ్చింది. తినేటప్పుడు కూడా ఎంజాయ్ చేస్తూ తిన్నా. వాళ్ళిద్దరు కూడా మస్తు హ్యాపీగా తిన్నారు. ఇంకా మా ఆయన అయితే నేను రొట్టెనే తింటా, నాకు మధ్యలో మెత్తది వద్దని చెప్పేసి రొట్టెనే తిన్నాడు. నేను ఇంకా 2 మిక్స్ చేసుకొని తిన్నా. నాకైతే మంచిగా అనిపించింది. మా అక్క వాళ్ళ పాపకు కూడా నచ్చిందట. కానీ నాకే ఇది హిట్ కాదు, ఫట్ అయింది అనిపించింది. ఇంకా కొంచెం పర్ఫెక్ట్‌గా చేసుంటే నాకు కూడా కొంచెం హ్యాపీనెస్ ఎక్కువ ఉండేది. ఏదైనా పర్ఫెక్ట్‌గా చేయనీకే ట్రై చేస్తా. ఇట్లా అయితే ఇంకా గట్లనే నాకు ఫీల్ అయితది.